నంద్యాల టీడీపీ కార్యాలయంలో మంత్రి ఎన్డీఎం ఫరూక్ను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కలిశారు. మంత్రి ఫరూక్ సతీమణి మృతి పట్ల నిమ్మల ప్రగాఢ సానుభూతి తెలిపారు. 18,000 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉండటంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని నిమ్మల అన్నారు. ఇక మాజీ సీఎం జగన్ ఇరిగేషన్ను నిర్వీర్యం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాలలో సాగునీటిని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని నిమ్మల చెప్పారు. ఈ సమావేశంలో కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ అజరాత్ సింగ్ రాణాతో మంత్రి నిమ్మల పలు విషయాలు చర్చించారు. అదేవిధంగా నారా లోకేష్ బాబు గారి ఉమ్మడి కర్నూలు జిల్లా మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తాగునీరు, త్రాగునీరు ప్రాజెక్టు మీద పెడుతూ ఉన్నారు. ఆయన పాదయాత్రలో కూడా కర్నూలు జిల్లాలో ఈ యొక్క బాధలు, కష్టాలు, ఈ వలసలు అన్ని కూడా ఆయన కూడా ప్రత్యక్షంగా చూశారు. అందుకే ఈవేళ ప్రాధాన్యత ఈ కర్నూలు జిల్లాకి తీసుకోమని చెప్పడం, ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా కూడా నేను అంటే నంద్యాలైనా కర్నూలు జిల్లాకు కూడా నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి ఉమ్మడి జిల్లాగా దీని మీద కూడా నేను ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఏదైతే మీరు చెప్పినట్టుగా ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయి ఇంకా ఆర్థిక పరిస్థితి అనుకూలించేటువంటి పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా ఎందుకంటే 19 లక్షల కోట్ల అప్పు ఎత్తి మీద పెట్టి ఇప్పుడే చెప్పాం 18,000 కోట్లు బకాయిలు పెట్టిపోయాడు బిల్లులు. ఇవన్నీ మనం చెల్లించవలసిన పరిస్థితి. ఇప్పుడు కూడా మేము ఎవరైనా మంత్రులు నలుగురు కలిస్తే ఇప్పుడు మొన్ననే మేము సత్యకుమార్ గారు ఏదైతే మన ఆరోగ్య శాఖ మంత్రి ఆయన నన్ను అడిగాడు ఎన్ని అప్పులు ఉన్నాయి మీ బిల్లులు అంటే నేను 18,000 కోట్లు అన్నాను. అయితే నీ మీద నేను బెటర్ మాకు 6,000 కోట్లే ఉన్నాయని చెప్పి ఈ లోపల అక్కడికి ఒక మంత్రి ఆర్ఎన్ మీద ఉంటే నాది 9,000 కోట్లు అప్పులు ఉన్నాయని చెప్పాడు. అంటే బిల్లులు బకాయి. అంటే ఇట్లా మంత్రులు నలుగురు కలిస్తే ఎవరి శాఖ ఎంత బకాయి ఉన్నాయో అంటే అట్లాంటి పరిస్థితి అయిపోయింది. అయినప్పటికీ కూడా ఈ రోజు పరిపాలన దక్షత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు అంటే అడుగు ఉన్నారు, వీరిద్దరికి పైన నరేంద్ర మోడీ గారు అందరూ ఉన్నారు. ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా అత్యంత వెనకబడినటువంటి యొక్క కర్నూలుకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పెండింగ్ ప్రాజెక్ట్ ని 1 by 1 ఒక్కొక్కటి ప్రయారిటీగా క్లీన్ చేస్తుంది.